నెక్స్ట్ కరీంనగర్ నుంచి వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, పోలింగ్ పూర్తయింది, ఎలా ఉన్నాయి అప్డేట్స్? కరీంనగర్లో ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 3 గంటలకు అందిన అప్డేట్ ప్రకారం 58.1% పోలింగ్ నమోదైంది. అంటే మిగతా చివరి 2 గంటల్లో కూడా మరొక 12 నుంచి 13%, అంటే దాదాపు 70-71% వరకు పోలింగ్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి జరిగిన పోలింగ్ కనుక మనం సరళి పరిశీలిస్తే ఎక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా ఓటర్లు అయితే చాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా మందకోడి పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా పోలింగ్ బూత్ దగ్గర కూడా ఉదయంలో కొద్దిసేపు గంట సేపు తప్ప ఎక్కడ కూడా బార్లు తీరిన ఓటర్లు అయితే కనిపించలేదు. రావడము వెళ్ళిపోవడము ఇట్లా జరిగింది. మొత్తం 15 మంది అభ్యర్థులు కరీంనగర్ లోక్సభ పరిధిలో పోటీ పడుతున్నారు. ఈ కరీంనగర్ లోక్సభ పరిధిలో 15 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతో పాటు బీఎస్పీ అభ్యర్థి ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్లని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు నిజామాబాద్ లోక్సభ పరిధిలో కూడా 2 సెగ్మెంట్లు కరీంనగర్ ఉమ్మడి పరిధిలోకి వస్తాయి. అది జగిత్యాల, కొరట్ల. అక్కడ కూడా చాలా చోట్ల కూడా, ఎందుకంటే 12 ఈవీఎం మిషన్లతోటి జరిగిన ఎన్నిక కాబట్టి అక్కడ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినాయి. ఒక్కొక్క చోట గంట 2 గంటలు కూడా ఆలస్యమైనాయి. చాలా చోట్ల ఓటర్లు కూడా, ఇంకొక విషయం ఏంటంటే ఓటర్లకు చాలా చోట్ల అసెంబ్లీ ఎన్నికలు అయితే ఎట్లా జరిగినాయి ఇక్కడ కూడా ఓట్ల గల్లంతు జరిగినట్లుగా కూడా మనకు సమాచారం అందింది. చాలామంది పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు లేదని నిరాశతో వెనక్కి తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి అయితే అసెంబ్లీ ఓట్లప్పుడు వేసిన పోలింగ్ బూత్లు కాకుండా మరెక్కడో వేశారు. దాంతో అడ్రస్లు కనుక్కోలేక తిరిగి వేసారి వెనక్కి తిరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తంగా కరీంనగర్ జిల్లా పరిధిలోని మొత్తం 3 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. కొంత భాగం పెద్దపల్లి, 4 అసెంబ్లీ సెగ్మెంట్లు పెద్దపల్లి లోక్సభ పరిధిలోనివి ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. 4 ఇటుంటే 3 ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాకు వస్తాయి. అదేవిధంగా కరీంనగర్ లోక్సభలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ కాగా 2 సిరిసిల్ల, వేములవాడ, సిరిసిల్ల జిల్లాకు వస్తాయి. మిగతా అన్ని కూడా కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలో ఉంటాయి. ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడికి కూడా జిల్లాలు వేరైనప్పుడు కూడా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మొత్తం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ ఎన్నికలను పర్యవేక్షించారని చెప్పొచ్చు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఎన్నికలు జరిగినాయి. అక్కడికి పోల్చుకుంటే మనకు చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్టుగానే భావించవచ్చు. కాకపోతే ఓటింగ్ సరళి ఎట్లా ఉంది ఏంది అనేది మనకు మే 23 దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంది. అప్పటిదాకా అభ్యర్థులు అయితే ఒక టెన్షన్ క్రియేట్ అయ్యే వాతావరణమే కనిపిస్తుంది. ఇప్పటికే అంచనాలు, స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా పోలింగ్ సరళి ఎట్లా జరిగింది ఏంటి అనేది మనకు అభ్యర్థులు ఉదయం నుంచి కూడా బూత్ల వారుగా తిరిగి వారి పోలింగ్ సరళి ఎట్లా జరుగుతుంది అనేది అడిగి తెలుసుకోవడము, కనుక్కోవడం కూడా కనిపించింది మనకు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా ఓటు హక్కులు వినియోగించుకున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి ఈటెల రాజేందర్తో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు మనకు టీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా తమ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమైన నేతలు కావచ్చు, తర్వాత ప్రజాప్రతినిధులు కావచ్చు ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. అయితే మనకు ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 3 నెలలు, అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన కొద్ది రోజుల తర్వాత మనకు ఎలక్షన్స్ వచ్చినాయి. అదే మధ్యలో మనకు పంచాయతీ ఎలక్షన్స్ అని, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని, ఇన్ని ఎలక్షన్లలో ఓటు వేసిన ఓటర్లు ఈరోజు పెద్దగా ఓటు వేసేందుకు నిరాసక్తత కనిపించినట్టుగా మనకు పొద్దున్న నుంచి చూసిన పోలింగ్లకు వచ్చే జనాలను బట్టి తెలుస్తుంది. అయితే మనకు లాస్ట్ ఇయర్, అంటే లాస్ట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పర్సెంటేజ్ చూస్తే 74% పోలింగ్ దాకా నమోదైంది. కానీ ఈరోజు అంతదాకా వెళ్తుందా లేదా అనేది మనకు ముఖ్యాంశం. ఒకవేళ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గితే ఈ తగ్గిన పర్సెంటేజ్ ఎవరి మీద ప్రభావం చూపెడుతుంది, ఎవరి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయనేది కీలకంగా కాను. అదేవిధంగా ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువ ఉంటారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో మహిళా ఓటర్లు ఎటువైపు ఆలోచించారనేది కూడా చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా సిరిసిల్ల పరిధిలో మనకు చేనేత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు అనేది చాలా ఇంపార్టెంట్ కానుంది. అదే నిజామాబాద్ జిల్లాకు అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా చెరుకు రైతులు, పసుపు రైతులు ఒక టెంట్ సెట్ చేసే విధంగా దేశం మొత్తాన్ని కూడా తమ దృష్టికి ఆకర్షించే విధంగా పెద్ద ఎత్తున బరిలో నిలిచారు. దాదాపు ఈ 2 కాన్స్టిట్యున్సీ నుంచి 61 మంది అభ్యర్థులు, మొత్తం 178 మంది రైతులు పోటీ చేస్తుంటే దానిలో 61 మంది కేవలం ఈ 2 నియోజకవర్గాల నుంచి ఉన్నారు. వీళ్ళతో పాటు అక్కడ గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇవి ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఎవరికి వారే స్పెక్యులేషన్లో మునిగి తేలుతున్నారు. ఈ ఫలితాలు అయితే మే 23 దాకా ఆగితే తప్ప ఎవరు ఏముండదనేది మనకు తెలియని పరిస్థితి నెలకొంది. యశోద. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.